ప్రాచీన కాలంలో ఒక రాజ్యంలో సత్యవంతుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతను తన న్యాయం, నిజాయితీ, ధర్మపరాయణత కోసం ప్రసిద్ధుడు. తన ప్రజలందరికీ న్యాయం చేస్తూ నిజాయితీతో పరిపాలించేవాడు. ఒకరోజు ఒక ఋషి రాజు దర్బారుకు వచ్చి రాజుకి ఒక మాయా దర్పణం అందజేస్తూ రాజుతో ఇలా అన్నాడనమాట. ఈ అద్దం ఎదుట ఎవరు నిలిచినా వారు నిజాయితీ గలవారైతే వారి ప్రతిబింబం సహజంగా కనిపిస్తుంది. కానీ వారు మోసగాళ్ళైతే వారి ప్రతిబింబం వికృతంగా మారిపోతుంది అని ఋషి చెప్పాడు. రాజు ఈ అద్దాన్ని తన రాజ్యసభలో ఉంచి రాజ్యం మొత్తం సత్యనిష్టగా ఉండాలనే సంకల్పంతో అందరికీ దీని గురించి తెలియజేశాడు. అయితే కొంతమంది మంత్రి, అధికారులు అవినీతికి పాల్పడుతూనే ఉండేవారు. వారిలో ఒకడు ధనకరకుడు. తన స్వార్థం కోసం ప్రజలను మోసం చేసేవాడు. అతను ఆ అద్దం ఎదుట నిలబడ్డప్పుడు తన ప్రతిబింబం భయంకరంగా మారిపోయింది. దీనిని చూసి భయపడిపోయిన అతను ఈ అద్దం శాపగ్రస్తం, ఇది తప్పుగా చూపిస్తోంది అని ఆరోపించాడు. ఆ విషయం తెలుసుకున్న సత్యవంతుడు రాజు ఒక చిరునవ్వుతో ఇలా అన్నాడు. ఈ అద్దం ఎవరి యొక్క నిజస్వరూపాన్నే వాళ్ళకి చూపిస్తుంది. మనం నిజాయితీగా ఉంటే దానిలో భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పాడు. దీనితో అవినీతి పరులు తామే తప్పు చేశామని ఒప్పుకున్నారు. రాజు వారికి మరో అవకాశం ఇచ్చి ఇకపై నిజాయితీగా రాజ్యానికి సేవ చేయాలని ఆజ్ఞాపించాడు. ఆ రోజు నుండి సత్యం, న్యాయం రాజ్యంలో వెలిగిపోతూ ప్రజలు సంతోషంగా జీవించేవారు. సత్యవంతుడు రాజు నిజాయితీకి మారుపేరు అయ్యాడు. ఈ కథ మనకు నిజాయితీ అనేది ధైర్యాన్ని, సమృద్ధిని, న్యాయాన్ని తెస్తుందని నేర్పిస్తుంది.